ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎప్పుడు ఎన్నడూ ఎదుర్కొని విషమ పరీక్షను సవాల్ని ఎదుర్కోబోతున్నారు. ఆయన హిందుత్వ ఎజెండాగా 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. 3 సార్లు సీఎంగా, మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికై హాయిగా అధికారంలో కొనసాగుతున్నారు. కానీ ఏదైతే హిందుత్వ ఎజెండాతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారో, ఆ హిందుత్వ ఎజెండాలో భాగమే నేడు ఆయనని బోనులో నిలబెట్టబోతుంది. ఈ పరీక్షలో గనుక ఆయన ఓడిపోతే ఈ దేశానికి చెందిన మెజార్టీ జనాలకు ఆయన దూరమయ్యే ప్రమాదము లేకపోలేదు. ఇంతకీ పరీక్ష ఏంటి? ఎందుకు ఈ జనాలకు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుంది అని అనుకుంటున్నాం కదా. సో వివరాల్లోకి వెళ్తే, దేశంలో ఎప్పుడు ఎక్కడా చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానించడం తెలిసిందే. ఇది ఇంతవరకు ఎక్కడ చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ చేసిన విధంగా, రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% విద్యతో పాటు, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లును ఆమోదింపజేయడం జరిగింది. సో ఈ బిల్లుని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపుతున్నారు. గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిన తర్వాత రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఆ తర్వాత రాజ్యాంగం ప్రకారం చట్టంలో 9వ షెడ్యూల్లో ఆమోదింపజేయాలి. 9వ షెడ్యూల్లో కనుక చేర్చినట్లయితే ఏ కోర్టు కూడా ఈ రిజర్వేషన్లు ప్రశ్నించే అవకాశం ఉండదు. తమిళనాడులో రిజర్వేషన్లు 50% మించి ఇదే తరహాలో అమలు చేస్తున్నారు. సో అదే తరహాలో అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని ఆమోదించాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలంటే మోదీ ప్రభుత్వం ఇప్పటికే కొన్నిసార్లు ఈడబ్ల్యూఎస్ లాంటివి పెట్టి బీసీలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి అతి పెద్ద బీసీ అని మోదీ చెప్పుకుంటూ వస్తున్నారు. అతి పెద్ద బీసీ అని చెప్పుకునే మోదీ మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలుపుతారా? పార్లమెంటు అట్లాగే రాజ్యసభల్లో ఆమోదింప చేస్తారా? ఇది చేయకుంటే ఏం జరుగుతుంది? సో చెయ్యాలని చెప్పి దేశవ్యాప్తంగా తెలంగాణకు సంబంధించి అయితే అన్ని వర్గాల బీసీ నాయకులు, రాజకీయ పార్టీ నేతలు, వివిధ విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని పార్టీ రాజకీయ నాయకులతో కలుపుకొని ప్రధానమంత్రి మోదీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది మరి ఇంత ఒత్తిడిని తట్టుకొని ఈ బిల్లును కనుక పార్లమెంట్లో ఆమోదించకపోతే ఏం జరుగుతుంది? ఆమోదిస్తే రేవంత్ రెడ్డితో పాటు మోదీ కూడా బీసీలకు ఆరాధ్యుడిగా మిగిలిపోతారు. ఒకవేళ బీసీలు ఈ బీసీ బిల్లును కనుక నరేంద్ర మోదీ తిరస్కరిస్తే బీసీలు నరేంద్ర మోదీకి దూరం అవుతారు. ఎందుకంటే మా రిజర్వేషన్లు పెంచడానికి సంబంధించిన బిల్లుని ఒక బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి తిరస్కరించడం అంటే మరి ఆయన బీసీ వ్యతిరేకని కదా అర్థం. సో అది ఇక్కడ ప్రమాదమైన పరిస్థితి. అంటే ఈ దేశంలో 55%, 60% బీసీలో ఉన్నారు కాబట్టి మెజార్టీ జనాలు. సో ఈ మెజార్టీ జనాలు ఎవరికి అనుకూలంగా ఉండాలి? బీజేపీ మేమే బీసీలకు అతిపెద్ద పార్టీ, మా పార్టీ బీసీలకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పుకుంటున్నారు. మరి బీసీ బిల్లుని ఆమోదిస్తారా? ఆమోదించకపోతే ఖచ్చితంగా ఈ బీసీలందరూ కూడా బీజేపీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. సో మరి ఇది త్వరలో అంటే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లు ఢిల్లీకి వెళ్తుంది. పార్లమెంట్లో మరి అమలు చేస్తారా, ఆమోదింప చేస్తారా లేదా అని తేలిపడింది. సో ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా ఇంత ముందుగా అన్నట్టుగా ఈ పరీక్షలో ఈ సవాల్లో మోదీ ఓడిపోయే అవకాశం ఉంది. ఓడిపోతే ఖచ్చితంగా బీసీలు బీజేపీకి దూరమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది.